ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యంగా ఉందని కర్నూలు జిల్లా వాసులు చెబుతున్నారు. వ్యవసాయం, మహిళాభివృద్ధి, విద్య, వైద్యం లాంటి రంగాలకు బడ్జెట్ ఊతమిచ్చేలా ఉందన్నారు. ఉపాధి హామీ పథకం జీరాంజీకు నిధులు అత్యధిక శాతం కేటాయించడం పట్ల చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది చాలా ఆశాజనకంగా ఉంది. ప్రత్యేకించి రైతులకు చాలా మేలు చేసే విధంగా ఉంది. ఎందుకంటే రామ్జీ ఉపాధి హామీ పథకానికి ప్రత్యేకమైన నిధులు కేటాయించారు. మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా నిధులు కేటాయించడం వలన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున, ప్రత్యేకించి రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధిగా మా అందరు రైతులందరి తరఫున నేను కేంద్ర ప్రభుత్వానికి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారికి, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వానికి, ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వీరందరి కృషి వల్లనే సాధ్యపడింది. కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి మన నిర్మలా సీతారామన్ గారు మన ఆంధ్రప్రదేశ్ ఆడపడుచు చాలా చక్కని ఫ్రెండ్లీ బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. అందరికీ, అన్ని రంగాల వారికి, సామాన్యుడికి అందరికీ చాలా ఆహ్లాదకరమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. నిజంగా చాలా హర్షణీయం ఇది. అటు వ్యవసాయ రంగంలోనూ, ఇటు విమెన్ ఎంపవర్మెంట్కి, ఇటు ట్రాన్స్పోర్టేషన్స్కి, ఇటు హెల్త్కి, అన్నిటికీ సమానమైన ప్రాధాన్యతలు ఇస్తూ మన దేశ అభివృద్ధికి సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే పందాలో చాలా చక్కని బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది అమలైతే ఖచ్చితంగా మన దేశం